హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా ఫ్రెండ్ మోహిత్ వేస్ట్ కార్డ్బోర్డ్స్తో, పిస్తా షెల్స్తో, ఇంకా సీడ్స్తో కొన్ని వాల్ డెకరేటివ్ ఐటమ్స్ చేసి మీకు చూపిస్తాము. నేను మీ జాబిలి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మోహిత్. నేను మామూలుగా మా ఫ్రెండ్స్కి వేస్ట్ కార్డ్బోర్డ్తో గ్రీటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చేస్తూ ఉండేవాడిని. సో ఈరోజు నేను వేస్ట్ కార్డ్బోర్డ్తో ఫోటో ఫ్రేమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అయితే దీనికి కావాల్సిన వస్తువులు వేస్ట్ కార్డ్బోర్డ్, ఇంకా పిస్తా వేస్ట్ షెల్స్, సీడ్స్ అండ్ కలర్స్. ఇంకా నేను నా స్కూల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఒక వేస్ట్ చార్ట్. ఇలా ఉండాల్సిన కార్డ్బోర్డ్ ని నేను బ్లాక్ షీట్ వేసి అతికిచ్చాను. ఫ్రేమ్ సైజ్ కోసము ఇంకో కార్డ్బోర్డ్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను. నేను ఈ 4 సైడ్స్ పీసెస్ కట్ చేసుకునే పీసెస్ అంటించుకున్నాను. చూస్తే కదా మన ఫ్రేమ్ రెడీ అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటంటే ఈ పిస్తా షెల్స్ కి, ఈ ఫ్రేమ్ డెకరేషన్స్ కి ఈ పిస్తా షెల్స్ ని కలర్స్ వేసుకుందాము. లైట్ గ్రీన్ వేసుకుందాం. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ నీళ్ళలో కలిపి పెయింట్ వేసుకున్నాం. చూసారు కదా అండి, నేను పెయింట్ వేసుకుని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటో ఫ్రేమ్ కి ఫోటో తీసుకొని గ్లో అతికించుకున్నాం. తర్వాత మనము ఫోటో అతికించుకుందాము. కలర్ వేసుకున్న పిస్తా షెల్స్ ని ఫ్లవర్ లాగా పెట్టుకుందాం. నేను ఇందులో నుంచి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని స్టెమ్స్ లాగా అతికిస్తున్నాను. నేను ఇప్పుడు డిజైన్ కోసం పూజలు అంటించుకుంటున్నాను. ఈ సీడ్స్ తో, ఈ షెల్స్ తో నా ఫోటో ఫ్రేమ్ ని డెకరేట్ చేసుకున్నాను. చూడండి, నా ఫోటో ఫ్రేమ్ రెడీ. మోహిత్ చేసిన ఫోటో ఫ్రేమ్కి కార్డ్బోర్డ్ ఇంకా బ్లాక్ షీట్ మిగిలిపోయాని నేను ఇంకో వాల్ ఫ్రేమ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫ్రేమ్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను డిజైన్ అంటించుకుంటున్నాను.
నేను ఈ సీడ్స్తో బోర్డర్స్ని డెకరేట్ చేసుకున్నాను. నా వాల్ ఫ్రేమ్ బాగుంది కదా. మీ దగ్గర కూడా ఇలాంటి వేస్ట్ కార్డ్బోర్డ్స్ ఏమన్నా ఉంటే మీరు కూడా ఫోటో ఫ్రేమ్ అయినా వాల్ ఫ్రేమ్ అయినా ఇంకా వేరేదైనా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యూ. బాయ్ బాయ్.